వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అధికారులపై అవినీతిపై రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ విధానంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిందని, గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ ఎవరికి వారే తీసిపోకుండా అవినీతి చేస్తున్నారని, ప్రధానంగా ప్రజలకు ఎవరు జవాబుదారీగా ఉండాలో వాళ్ళు లేరని, ఉద్యోగుల్లో అవినీతి చాలా ఎక్కువగా పేరుకుపోయిందని, దానిని బాగు చేసే పాలనా వ్యవస్థ కూడా కునుకు తీసే పరిస్థితుల్లో ఉందనేది ఆయన ఆవేదన. వరదరాజుల రెడ్డి చెప్తున్న ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామ పంచాయతీల్లోనూ అవినీతి చోటు చేసుకుంది, రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అవినీతి చోటు చేసుకుంది, పంచాయతీరాజు శాఖలోనూ అవినీతి చోటు చేసుకుంది. ఒక్క శాఖ కాదు, ఏ శాఖను వెతికి చూసినా అందులో అవినీతి ఉంది. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులు తిరిగి అవినీతికి ఎందుకు పాల్పడుతున్నారు? ఇంత దారుణంగా అవినీతి చేయటం వాళ్లకు సిగ్గుగా లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోతే, దాన్ని ప్రశ్నించే వాళ్ళ వ్యవస్థ గట్టిగా ఉండకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ అవినీతిని ఇలాగ వదిలేస్తే అది ఎంతవరకు పోతుందో తెలియదు అనేది ఆయన ఆవేదన. అసలు ఏసీబీ వ్యవస్థ ఏం చేస్తుంది? వాళ్ళు నిద్రపోతున్నారా? వాళ్ళు కూడా అవినీతికి పాల్పడబట్టే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పాలనా వ్యవస్థలో లోపాలను సరిచేయాలనేది ఓ ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ అంటే అధికార కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా అంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన స్పష్టంగా అవినీతి గురించి మాట్లాడటం, ఇటు కూటమి ప్రభుత్వ పార్టీల్లోనూ, అటు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీలోనూ ఒకటే చర్చకు దారితీసింది. ప్రధానంగా ఎమ్మెల్యేల మధ్య, పార్టీ నాయకుల మధ్య వరదరాజుల రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చకు దారితీస్తున్నాయి. ఈ చర్చకు దారి తీయాల్సిన పరిస్థితిని ఎవరు కల్పించినట్లు? పాలకులే కదా. పాలకులు సరైన మార్గంలో ఉంటే అధికారులు చెప్పినట్లు పనిచేస్తారు. కానీ పాలకుల్లోనే చాలామందిలో అవినీతి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల అవినీతి పేరుకుపోయింది. వాళ్లే ఇప్పటికే చాలాసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను వరుసబెట్టి ఇంటికి పిలిపించి, నువ్వు మంచిగా ఉండు, పద్ధతి మార్చుకో, అవినీతి చేయమాక అని చెప్పేసి దాదాపు 35 మంది ఎమ్మెల్యేలకు టైం పెట్టి వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలను వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. పద్ధతులు మీ మారడం లేదు, ఇలా అయితే కుదరదు అని చెప్తూనే ఉన్నారు. అయినా కూడా చాలామంది ఎమ్మెల్యేలలో పద్ధతి మారడం లేదు. అనంతపురం జిల్లాలో చూసాం, కడప జిల్లాలో చూసాం, కర్నూలు జిల్లాలో చూసాం. అలా అనంతపురం అంటే శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఓ బ్రాందీ షాపు దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు లంచం ఇవ్వలేదు కాబట్టి నీ షాప్ ఎందుకని ఆ షాపుకు నిప్పంటిచ్చి, అంటే అతని అనుచరులతోటి నిప్పంటిచ్చి వచ్చిన సంఘటన, ఆయన మీద కేసు కూడా నమోదైంది. ఇట్లాంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతుంది. దీన్ని ఖచ్చితంగా అణచివేయాలంటే ప్రశ్నించే వాళ్ళు రావాలి, యువతరం రావాలి. ఉద్యోగులుగా ఉన్నటువంటి వాడు తప్పు చేస్తే నిరుద్యోగి ప్రశ్నించి ఆ తప్పును బయటపెట్టి అవసరమైతే అతని మీద కేసు నమోదు చేయించి ఇకపై తప్పు చేయకుండా చర్యలు తీసుకునే విధంగా చూడాలి అనేది వరదరాజుల రెడ్డి గారి ఆవేదన, ఆక్రోశము, బాధ అన్నీ ఆయన మాటల్లో కనిపిస్తున్నాయి. ఇదిగో ఆయన ఏమి మాట్లాడాడో స్పష్టంగా ఇదిగో ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది.
చూసిన జిల్లా స్థాయి నుంచి తాలూకా స్థాయిలో కానీ అన్ని డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని అనేదే లేకుండా విపరీతమైన డబ్బులు అయిపోయింది. ఇప్పుడున్న ఈ ఉద్యోగస్తులు మన సొంతానికే స్వతంత్రం వచ్చింది. మేము తినేదానికే మాకు సొంతంగా లంచాలు తినేదానికే స్వతంత్రం వచ్చింది. తినేదానికే మేము పుట్టామనే పరిస్థితిలో ఉండాలి. ఎంత ఏం చెప్పినప్పటికీ కూడా మార్పు అనేది జరగడంలే. అది 2019 నుంచి 24 వరకు విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం దోచి పారేసినారు. కాబట్టి దొంగ రిజిస్ట్రేషన్లు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఎక్కడా దోచి పారేసినది ఈ మన ప్రభుత్వం మారినా కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది తప్పక దీన్ని అడ్డుకట్ట వేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకు మరి ఇంత దిగజారి లక్షల రూపాయలు జీతాలు వస్తున్నాయి. లక్షల రూపాయలు వచ్చే వాళ్ళందరికీ ఆర్థికంగా వాళ్ళకు నెల జీతాలు వస్తున్నాయి. దీనిని ప్రజల్లో తిరుగుబాటుతనం రావాలా. ప్రజలు లంచాలు ఇవ్వకుండా పనులు చేసుకునే పరిస్థితులు రావాలా. వాళ్ళ రైట్ల కోసం వాళ్ళ హక్కుల కోసము ప్రతి ఒక్కరూ గట్టిగా స్పందించి మాట్లాడి నిలదీసే పరిస్థితి రావాలా. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం ఇస్తే నీకు బహిర్గతంగా నీకు తగిన బుద్ధి చెప్తామనే పరిస్థితి ప్రజల దగ్గర నుంచి రావాలా. ప్రజలందరూ చైతన్యం కాండి. ఇప్పుడు బంగారు ఎవరు కొంటున్నారు? మార్కెట్లో ఉద్యోగస్తులు కొంటున్నారు డబ్బు జాస్తి అయిపోయి. ఈ మాదిరిగా విచ్చలవిడైన అవినీతికి మరి ఏ ఉన్నతాధికారి దృష్టికి తీసుకొని పోయినా కూడా ఏసీబీ వాళ్ళు వచ్చి పట్టుకుంటే తప్పక మిగతా పై అధికారికి ఒక అర్జీ ఇచ్చినా మీరు డబ్బులు అడుగుతున్నాడని అర్జీ ఇస్తే ఏం లేదు. పై అధికారికి ఇచ్చిన అర్జీ కింది అధికారి మీద కంప్లైంట్ ఇస్తే ఆ క్రింది అధికారికి ఇచ్చిన అధికారి మీద ఇస్తాం కదా. ఇతను పై అధికారిని పోయి మేనేజ్ చేసుకుంటున్నాడు. ప్రొద్దుటూరులో 2 కాలేజీలు యూనివర్సిటీ స్థాయికి తెచ్చుకుంటున్నారు. బాడిగలలో ఉన్నాయి. నామాయర్ కళాశాలలో కాలేజ్ ఉంది, అది యూనివర్సిటీ స్థాయికి పోతుంది. నేను కంప్లైంట్ పెట్టినా మా కంప్లైంట్కు ఏం జవాబు లేదు. మేమేమి ఇది మా కంప్లైంట్ వల్ల ఇది ఆగిపోతుందనే పరిస్థితి లేదు. వాళ్ళ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి చెప్పాలో మాకు తెలియడం లేదు. ఇంత అధ్వాన పరిస్థితిలో అధికారులందరూ నడవడం జరుగుతూ ఉంది. ఇది కేవలము మధ్యతరగతి సామాన్యులపైన పేద ప్రజలపైన ఇలా భారం పడుతుంది. లంచం ఎప్పుడు లేదు. ఇందిరాగాంధీ చెప్పిందంటే నేషనల్ ఫినామినల్ లంచం డబ్బు తీసుకునేది మీకు చెప్పిందంటే ఎప్పుడో ఉంది. ఏదో ఇస్తే తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు డిమాండ్ చేసి నేను ఇంత ఇచ్చేదో చేస్తాను లేకపోతే లేదనే పరిస్థితి వచ్చింది. అది వాళ్ళ హక్కు మా రైట్గా భావిస్తున్నారు ఉద్యోగస్తులందరూ. ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరూ కూడా హక్కుగా భావించి నువ్వు ఇస్తేనే చేస్తాం లేకపోతే లేదు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోలేమనే పరిస్థితులు ఉన్నారు. ఏసీబీ ఏడ పండుకొని ఏడ నిద్రపోతుందో ఏసీబీ ఇంతమంది ప్రతి గ్రామం 190 మంది లక్షలు డబ్బులు తీసుకుంటుంటే వీళ్ళకి దొరకడం లేదు. ఆ ఏసీబీ వాళ్ళు దానికి డబ్బులకు అలవాటు పోయినారు. అందరికీ డబ్బే, ప్రశ్నించేవానికి డబ్బే. మారండి. మేమందరము గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరము మేమందరము ఎలాంటి అవినీతికి ఆస్కారాలు లేకుండా బతుకుతాము. పేద ప్రజలు ఉన్నారు మీకంటే లక్షలాది మందిని. మీరందరూ మీకంటే 90% వెనకబడిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ 10%లో ఉన్నారు. ఎవరండి నిజాయితీగా ఉండే దానికి ప్రయత్నం చేయండి. ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ప్రశ్నించండి. డబ్బులు అడిగిన ప్రతి ఒక్కరిని ప్రశ్నించి మారండి.